వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఓడినవాడు ఊరుకోడు, గెలిచినవాడు గర్వపడడు అన్నది పాత మాట. కానీ రాజకీయాల్లో దెబ్బ తగిలిన చోటే పునాది వేయాలి అన్నది ప్రస్తుత బీఆర్ఎస్ మాట. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గులాబీ జెండా కాస్త నెమ్మదించినట్టు కనిపించినా అది నిశ్శబ్దం కాదు, నిప్పు కడికలా మారేందుకు చేస్తున్న నిరీక్షణ. 10 ఏళ్ల పాలన తర్వాత ఎదురైన ఓటమిని విశ్లేషించుకుంటూ కేసీఆర్ మార్కు సైలెంట్ ఆపరేషన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. అసలు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది? కేటీఆర్ జిల్లాల పర్యటనల వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శలు వచ్చాయి. అయితే నిశ్శబ్దం అంటే నిష్క్రియ పర్వతం కాదు, అది గర్జన ముందుండే ప్రశాంతత అని కేసీఆర్ నిరూపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ క్యాడర్తో నిరంతర టచ్లో ఉండటం, ప్రతి నియోజకవర్గంలో లోపాలను సమీక్షించడంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం పార్టీ యంత్రాంగం అంతా పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. తెలంగాణ అస్తిత్వం, సెంటిమెంట్ అనేవి బీఆర్ఎస్ పునాదులు. కానీ మారుతున్న కాలంతో పాటు ప్రజల అవసరాలు మారాయని పార్టీ గుర్తించింది. అందుకే ఇప్పుడు రైతు రుణమాఫీ అమలులో జాప్యం, ధరణి సమస్యలు, నిరుద్యోగ భృతి, నోటిఫికేషన్ల ఆలస్యం, స్థానిక పాలనలోని వైఫల్యాలు వీటన్నిటినీ ఎజెండాగా మార్చుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు క్షేత్రస్థాయికి వెళ్తోంది గులాబీ దళం. అధికారంలో ఉన్నప్పుడు నీడలా ఉన్నవారు దూరమైన ఇప్పుడు పార్టీకి అండగా నిలిచే అసలైన సైన్యాన్ని కేసీఆర్ ఏరుకోరుతున్నారు. గెలుపు గుర్రాల కంటే గట్టున నిలబడి పోరాడే వీరులకే ప్రాధాన్యం ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పనితీరును పూర్తిగా మార్చేశారు. కేవలం అసెంబ్లీలోనో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్లకో పరిమితం కాకుండా బాధితుల గడప తొక్కుతున్నారు. పార్టీని మళ్లీ బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయి నుంచే పని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఖమ్మం జిల్లా నాగర్ కర్నూలు వరకు కేటీఆర్ పర్యటనలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వీధుల్లోకి వస్తేనే పోరాటం తెలుస్తుంది అన్నట్లు కేటీఆర్ ఇప్పుడు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కేటీఆర్ తన పర్యటనలో ప్రధానంగా రైతులు, నిరుద్యోగులు, భూ బాధితుల పక్షాన నిలుస్తున్నారు. ప్రభుత్వంపై ఆయన స్పందిస్తున్న అస్త్రాలు ఇవే. వివిధ ప్రాజెక్టుల పేరుతో భూములు కోల్పోతున్న రైతుల వద్దకు వెళ్లి వారికి భరోసానిస్తున్నారు. అకాల వర్షాలు, మద్దతు ధర మరియు ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని నిలదీస్తున్నారు. నోటిఫికేషన్లు, ఉద్యోగ భర్తీ అంశాలపై నిరుద్యోగుల గొంతుకగా మారుతున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను నేరుగా కలిసి పార్టీ అండగా ఉంటుందనే సంకేతాలను ఇవ్వనున్నారు. ముఖ్య నేతలు జిల్లాలకు వస్తూ ఉండటంతో కింది స్థాయి కార్యకర్తల్లో మళ్లీ జోష్ కనిపిస్తోంది. నాయకుడు ముందుంటే సైన్యం ఉరకలేస్తుంది అన్న సామెత బీఆర్ఎస్ విషయంలో నిజమవుతోంది. నిరసనలు, ధర్నాలతో క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని చాటుతున్నారు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారన్నట్లు అధికారం కోల్పోయిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితిని కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఇప్పుడు కేవలం విశ్రాంతి కేంద్రం కాదు, అది ఒక పొలిటికల్ వార్ రూమ్. బయటకు ఎక్కడా హడావిడి కనిపించలేకపోయినా తెర వెనుక మాత్రం చక్రం తిప్పుతోంది. ఓటమి భారంతో డీలాపడ్డ నేతల్లో ధైర్యం నింపేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కేసీఆర్ ఇప్పుడు నియోజకవర్గాల వారీగా కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. ఎక్కడ పొరపాటు జరిగింది, ఓటమికి గల అసలు కారణాలేంటి అనే అంశాలపై లోతైన విశ్లేషణ చేస్తున్నారు. గత పాలనలో జరిగిన లోపాలను సరిదిద్దుకుని పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేడర్లో నెలకొన్న నిరుత్సాహాన్ని తొలగించేందుకు కేసీఆర్ ఒకటే మంత్రాన్ని జపిస్తున్నారు. మళ్లీ వచ్చేది మనమే, మళ్లీ చేసేది మన పాలనే. ఈ నమ్మకాన్ని కార్యకర్తల గుండెల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక డిజిటల్ బృందాలను కేసీఆర్ సిద్ధం చేశారు.
రాజకీయాల్లో ఆయారాం గయారాంలు సర్వసాధారణం. అయితే బీఆర్ఎస్ నుంచి కొందరు ముఖ్య నేతలు పార్టీ వీడుతున్న వేళ కేసీఆర్ ప్రదర్శిస్తున్న సంయమనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గోడ మీద పిల్లివాటం లాంటి నాయకుల కోసం సమయం వృధా చేయటం కంటే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే నిబద్ధత గల నాయకులతో ఒక కోర్ టీంను సిద్ధం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. వెళ్లేవారిని బ్రతిమ్లాడే పరిస్థితిలో కేసీఆర్ లేరు. బదులుగా వజ్రాన్ని సానబెడితే మెరుగొస్తుంది అన్నట్లుగా కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జ్ను నియమించి అట్టడుగున స్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్ కు ప్రాణవాయువు. కానీ కాలం మారింది, ప్రజల ఆలోచనలు మారాయి. కేవలం సెంటిమెంట్తోనే ఎప్పుడు పప్పులు ఉడకవని గ్రహించిన కేసీఆర్ ఇప్పుడు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న చిన్న పొరపాట్లను కూడా వదలకుండా ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తోంది. బీఆర్ఎస్ ఇప్పుడు ప్రధానంగా 3 అంశాలను ప్రభుత్వంపై అస్త్రాలుగా ఎంచుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తుందని నిలదీసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. రుణమాఫీ ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని, రైతుల ఇబ్బందులను ఎత్తిచూపుతూ పల్లె పల్లెన నిరసనలు తెలపాలని భావిస్తోంది. ఆసరా పెన్షన్ల పంపిణీలో గందరగోళం నెలకొందని, లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచింది. బయటకు నిశ్శబ్దంగా కనిపిస్తున్న బీఆర్ఎస్ లోపల భారీ మార్పులు జరుగుతున్నాయి. సరైన సమయం చూసి పార్టీని పూర్తిగా రీయాక్టివేట్ చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఓటమి ఎదురైనప్పుడు కొందరు కుంగిపోతారు. కానీ రాజకీయ దురంధరులు మళ్లీ పుంజుకోటానికి ఆ సమయాన్ని మౌనంగా వినియోగించుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. ఏరు నిమ్మలంగా పారుతుందంటే లోతు ఎక్కువగా ఉన్నట్టే అన్న సామెత చందంగా కేసీఆర్ మౌనం వెనుక భారీ వ్యూహం దాగి ఉంది. గోదావరి జలాల సాక్షిగా తెలంగాణ గడ్డపై మళ్లీ గులాబీ జెండాను ఎగరవేయటమే లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తోంది. వాస్తవానికి గోదావరి జలాల అంశంపై భారీ బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది. నీటిపారుదల రంగంలో తమ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ప్లాన్ చేశారు. అయితే ఎన్నికల స్కెడ్యూల్, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఈ ప్లాన్ ప్రస్తుతానికి వాయిదా పడింది. కానీ ఇది ముగింపు కాదు, కేవలం విరామం మాత్రమే. పరిస్థితులు చక్కబడిగానే గోదావరి గర్జన ద్వారా కేసీఆర్ జనంలోకి రాబోతున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శలు వచ్చాయి. కానీ లోపల జరుగుతున్నది వేరు. నియోజకవర్గాల వారీగా కీలక నేతలతో భేటీలు, క్షేత్రస్థాయి రిపోర్ట్ల పరిశీలనలో ఆయన నిమగ్నమయ్యారు. కంచే కారులోనన్నా పోవాలి, కాటికన్నా పోవాలి అన్నట్టుగా ఈసారి చావో రేవోలు తేల్చుకునేలా క్యాడర్లో ధైర్యం నింపే బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారు. ఒకవైపు కేసీఆర్ వ్యూహరచన చేస్తుంటే మరోవైపు కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రభుత్వ నిర్ణయాలను ఎండగడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూనే క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ బాస్. బీఆర్ఎస్ ఇప్పుడు రీయాక్టివేట్ అవుతోంది. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతోంది. కేసీఆర్ మార్క్ వ్యూహం, కేటీఆర్ గ్రౌండ్ వర్క్ కలిస్తే గులాబీ దళం మళ్లీ పాత వైభవాన్ని అందుకుంటుందా? ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ చేస్తున్న ఈ పోరాటం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్నది వేచి చూడాలి.